నమస్తే, వెల్కమ్ టు న్యూస్ టీవీ 99. ముందుగా హెడ్లైన్స్. బీజేపీ ప్రభుత్వం వచ్చాకే అభివృద్ధి పరుగులు. అస్సాం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులు ఎవరికి వ్యతిరేకం కాదని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మూసీ ప్రాజెక్టుకు బీజేపీ వ్యతిరేకం కాదన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. పేదలను దెబ్బతీస్తే మాత్రం పోరాటమే అని హెచ్చరించిన రామచంద్రరావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు 8 సూటి ప్రశ్నలు. సమాధానం చెప్పాలని డిమాండ్. వంట గ్యాస్ కొరత ఆందోళనలో మరోసారి స్పందించిన కేంద్రం. ఒకప్పుడు బాంబులు, తుపాకుల మూతతో దద్దరిల్లిన ఈశాన్య భారతదేశంలో నేడు శాంతి పవనాలు వీస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇక్కడ శాంతియుతమై అభివృద్ధి పరుగు ఆరంభమైందని స్పష్టం చేశారు. ఈశాన్య ప్రాంతానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో స్వార్థ రాజకీయాల కోసమే కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ అస్సాంలో పర్యటించారు. మౌలిక సదుపాయాలు, ఇంధన రంగాల్లో 19,680 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. మరికొన్ని ప్రాజెక్టులకు పునాదిరా వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పై నిప్పులు చేయించారు. ప్రేమ దుకాణం తెరిచామంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న ప్రచారాన్ని ప్రధానమంత్రి తిప్పికొట్టారు. కాంగ్రెస్ అబద్దాల దుకాణం తెరిచిందని విమర్శించారు. అక్కడ అబద్దానికి మరో 4 సూపర్ అబద్దాలు బహుమతిగా లభిస్తాయని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్న ఆలోచన కాంగ్రెస్ కు ఏనాడు లేదన్నారు. హామీలు నిలబెట్టుకోవడమే లక్ష్యంగా డబుల్ ఇంజన్ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. 2014 से पहले केंद्र में 10 साल तक कांग्रेस की सरकार थी। कांग्रेस सरकार के 10 साल में किसानों को एमएसपी के रूप में 6.5 लाख करोड़ रुपए मिले थे। 10 साल में 6.5 लाख करोड़, जबकि हमारी सरकार के 10 साल में किसानों को एमएसपी के रूप में 20 लाख करोड़ रुपए अधिक मिल चुके हैं। साथियों, बीते 11 वर्षों में देश के किसान के इर्द गिर्द बीजेपी एनडीए सरकार ने एक मजबूत सुरक्षा कवच बना है। एमएसपी हो, सस्ता ऋण हो, फसल बीमा हो, पीएम किसान सम्मान निधि हो, ये योजनाएं किसानों का बहुत बड़ा संबल बनी है। इतना ही नहीं, हमने इस बात का ध्यान रखा है कि अंतर्राष्ट्रीय स्तर पर संकट का असर खेती किसानी पर न पड़े। अब जैसे कोरोना और उसके बाद जो युद्ध हुए हैं, उसके कारण अंतर्राष्ट्रीय बाजार में खाद की कीमतें कई गुना बढ़ गई थी। विदेशी बाजारों में खाद मिलनी भी मुश्किल हो गई थी। लेकिन केंद्र सरकार ने इस संकट को रोकने के लिए भरपूर कोशिश की। यूरिया की जो बोरी अंतर्राष्ट्रीय बाजार में 3,000 रुपये में मिलती है, वही बोरी हमारी सरकार ने अपने किसानों को सिर्फ 300 रुपये में दी है। इस पर सरकार ने
अपने खजाने से 12 लाख करोड़ रुपए से अधिक खर्च किए हैं ताकि मेरे किसानों पर बोझ न पड़े। ये बोझ सरकार अपने कंधों पर उठा रही है। పేదల జోలికి వెళితే మాకు మళ్ళీ అధికారం వస్తుందా? అలాంటప్పుడు మేము పేదలకు అన్యాయం ఎందుకు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పేదలకు మేము మంచి చేస్తే తాము అధికారంలోకి రాలేమని ప్రతిపక్ష నాయకులకు భయం పట్టుకుందని విమర్శించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మూసీ ఇన్వైట్స్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మూసీ అభివృద్ధిని బాధ్యతాయుతంగా చేపట్టాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రెండేళ్లుగా అధికారులతో క్షుణ్ణంగా ప్రతి అంశం పరిశీలించాకే ముందడుగు వేస్తున్నామని తెలిపారు. వందేళ్ల క్రితం నిర్మించిన జలాశయాలు ఇప్పటికీ ప్రజల దాహతని తీరుస్తున్నాయని పేర్కొన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ వంటి ప్రాజెక్టులకు కొంతమంది అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. Have seen many places, have understood what is required, what is our future plan. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రము మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థికంగా నిలబడ్డ దేశాలన్నిటిని కూడా గమనించి ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు అభివృద్ధి పదం వైపు వేగంగా ప్రయాణం చేస్తుంటే ఇంకా మనం అభివృద్ధి నిరోధకులుగా మారి ఒక బృహత్ కార్యాచరణను తీసుకొని ముందు వెళ్లకుండా ఉంటే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవని ఆలోచన చేసి ఒక ప్రయత్నం చేద్దాము. ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని మనం తీసుకోవాలని ఈ ప్రోగ్రామ్ని ఒక బాధ్యతాయుతంగా నిర్వహించాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. దాదాపుగా 27 నెలల మా ప్రభుత్వ ఏర్పాటు తర్వాత దాదాపుగా 2 సంవత్సరాల నుంచి నిరంతరం కొన్ని వందల వేల గంటలు నేను అధికారులతో కానీ ఎక్స్పర్ట్స్తో కానీ ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్తో కానీ ఎన్విరాన్మెంట్ కన్సల్టెంట్స్తో అందరితో కూర్చొని క్షుణ్ణంగా ప్రతి ఒక్క అంశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ఈ నగరానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తమ పార్టీ వైఖరిని స్పష్టం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము మూసీ నది శుద్ధికై లేదా అభివృద్ధికి ఎప్పుడు వ్యతిరేకం కాదని, కానీ అభివృద్ధి పేరుతో పేద మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చడాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన విమర్శలకు కౌంటర్ గా మాట్లాడిన ఆయన మూసీ నది హైదరాబాద్ నుంచి కృష్ణా నదిలో కలిసే వరకు పరిశుభ్రంగా ఉండాలని బీజేపీ కోరుకుంటోందని తెలిపారు. అయితే గాంధీ సరోవర్ వంటి ప్రాజెక్టుల కోసం మధుబన్ పార్క్, విఘ్నేశ్వర్ కాలనీ వంటి ప్రాంతాల్లో చట్టబద్ధంగా నిర్మించుకున్న ఇళ్లను కూల్చడం అంగీకార యోగ్యమని కాదని, ఇళ్లకు నష్టం కలగకుండానే నదిని శుద్ధి చేయవచ్చని ఆయన సూచించారు. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, మూసీ ప్రక్షాళన చేయాల్సిందే. కానీ ఇక్కడ మీరు గాంధీ సరోవర్ అనే పేరు మీద అక్కడ ఉన్నటువంటి ఒక బీదవాళ్ళు మధ్య తరగతున్న ఇల్లు కూలగొట్టకండి. అవన్నీ కూడా న్యాయపరమైనటువంటి ఇల్లుగా కట్టారు వాళ్ళు. ఫ్లాట్స్లు మధుబన్ పార్క్ కానీ అక్కడ విఘ్నేశ్వర కాలనీ కానీ మూసీ పక్కన ఉన్నటువంటి ఒక లీగల్గా ఉన్న ఏ ఇల్లు కూడా కూలగొట్టడానికి అవసరం లేదు. ఆ కూలగొట్టకుండా కూడా ప్రక్షాళన చేయొచ్చు. ఒకటి. రెండోది, మాట్లాడితే సాబర్మతి మీరు చేయలేదా అడుగుతున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక నిర్వాసితులకు వసతి కలిగించిన తర్వాతనే ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. అయినా కూడా గాంధీ సరోవర్ కోసం మీరు 400 ఎకరాలు 500 ఎకరాలు ఎందుకు అవసరం అండి? మీరు రీఅలైన్మెంట్ చేసుకోండి. దాని మీద ఎక్కడ కూడా ఒక ఇల్లు కూడా డ్యామేజ్ కాకుండా మీరు గాంధీ బొమ్మను పెట్టండి. మంద సంతోషిస్తుందని. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు మూసీ బ్యూటిఫికేషన్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 8 సూటి ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ముఖ్యమంత్రి 5 స్టార్ హోటల్లో మూసీ బ్యూటిఫికేషన్ పై ప్రెజెంటేషన్ ఇస్తున్న సందర్భంగా మొదట తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలన్నారు. మూసీ పునరుజ్జీవనానికి బీఆర్ఎస్ ఎప్పుడు వ్యతిరేకం కాదని, మూసీ పేరిట రేవంత్ చేస్తున్న లూటిఫికేషన్ కు మాత్రమే వ్యతిరేకమని, సుందరీకరణ పేరిట వేలాది మందిని నిరాశ్రయులుగా చేస్తుండడాన్ని వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు చూస్తే తుగ్లన్ పాలన గుర్తుకు వస్తుందని ఆరోపించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి పదంలో నడిపిస్తే రేవంత్ తన తుగ్లక్ పాలనతో అధోగతి పాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, మూసీ నదికి డిపిఆర్ వచ్చిందా? ఇప్పుడు నీ ప్రాజెక్టుకు నువ్వు చేయబోతున్నటువంటి ప్రాజెక్టుకు డిపిఆర్ ప్రిపేర్ అయిందా? డిపిఆర్ ఉంటే పబ్లిక్ డొమైన్లో పెట్టు, ప్రజల ముందు పెట్టు. ఒకవేళ డిపిఆర్ ప్రిపేర్ కాకపోతే ఎందుకు నువ్వు పేదల ఇల్లు కూలుస్తున్నావు? ఎందుకు
ఆ పేద మధ్యతరగతి ప్రజలకు నోటీసులు ఇచ్చి నిద్రలేని రాత్రులు ఎందుకు గడిపేలా చేస్తున్నావు? నేను అసెంబ్లీ డాక్యుమెంట్ మీ ముందు పెట్టబోతా ఉన్నా. ఇది మొన్న పోయిన అసెంబ్లీ సెషన్లో జనవరి 2026. ఇది దిస్ ఆన్సర్ ఈజ్ అప్రూవ్డ్ బై హానరబుల్ చీఫ్ మినిస్టర్ కింద చూడండి. ఈ సమాధానము ముఖ్యమంత్రి యొక్క సంతకంతో ఆమోదంతో ఆ శాసనసభలో పెట్టామని, ఇది శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం. క్వశ్చన్ నంబర్ 1363. The details of the progress achieved regarding the Musi revitalization project. ఇందులో ఆన్సర్ ఏమంటారంటే, the consortium will study, plan, analyze, design, prepare and submit the following DPR in 18 months from Usman Sagar to Gauravelli and Himayat Sagar to Bapu Ghat. హిమాయత్ సాగర్ టు బాపు ఘాట్ డిపిఆర్ ఇవ్వడానికి 18 నెలలు పడుతుంది అని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఇచ్చిన సమాధానం. ఎప్పుడు ఇచ్చిన? మొన్న జనవరిలోని. ఇప్పుడు నెల రోజుల కింద, 2 నెలల కింద ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇది. బాపు ఘాట్ నుంచి హిమాయత్ సాగర్ వరకు డిపిఆర్ ఇవ్వడానికి 18 నెలలు పడుతుంది, మేము ఒక కన్సార్షన్కి ఇచ్చినాము అని ప్రభుత్వం సమాధానం చెప్పింది. అంటే నీ డిపిఆర్ రావడానికే ఇంకా 18 నెలలు పడుతుంది. డిపిఆర్ఏ రాకుండా పేదలకు ఎట్లా నోటీసులు ఇచ్చినావు? డిపిఆర్ రాకుండా ఇండ్లు ఎట్లా కూలగొడుతున్నావు? అసలు నీ డిపిఆర్లో ఏమున్నదో తెలియదు కదా. డిపిఆర్ ఏమనిస్తుంది ఏజెన్సీ? ఎంత బఫర్ ఉండాలి, ఎట్లా గాంధీ స్టాచ్యూ కట్టాలి, ఎంత దూరం ల్యాండ్ ఎక్వైర్ చేయాలి, అవన్నీ బేసిక్ థింగ్స్ ఎక్కడొస్తాయి? డిపిఆర్లో వస్తాయి. దెర్ ఈజ్ నో డిపిఆర్ ఎట్ ఆల్. డిపిఆర్ రావడానికే 18 నెలలు పడుతుంది అని అసెంబ్లీలో నువ్వే సమాధానం చెప్పినవు. డిపిఆర్ లేకుండా ఎందుకు పేదలకు నోటీసులు ఇచ్చినావు? ఎట్లా, ఏ బేసిస్లో నోటీసులు ఇచ్చినావు? డిపిఆర్ఏ లేకుండా 10,017 ఇండ్లు కూలుస్తాము అని గెజిట్ నోటిఫికేషన్ ఎట్లా ఇచ్చినావు? వితౌట్ డిపిఆర్ నువ్వు ఈ నంబర్ ఎట్లొచ్చింది? 10,017 ఇండ్లు కూలుస్తాము అనే నంబర్ ఎట్లొచ్చింది వితౌట్ డిపిఆర్? దీనికి సమాధానం చెప్పాలి. నీ డిపిఆర్ 18 నెలలకు వచ్చేది ఉంటే ఇప్పుడే ఆ పేదలకు ఎందుకు నోటీసులు ఇస్తున్నావు? ఎందుకు బుల్డోజర్లు పంపుతున్నావు? ఎందుకు ఆ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నావు? ఎందుకు ఆ పేదల ఇండ్లు చాదర్ఘాట్లో 300 ఇండ్లు కూల్చినావు? దీనికి సమాధానం చెప్పు. దిస్ ఈజ్ మై క్వశ్చన్ నంబర్ 1. ఫిరాయింపు నిరోధక చట్టానికి కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడుస్తున్నదని బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్, పార్టీ లీగల్ సెల్ ప్రతినిధి లలితారెడ్డితో కలిసి ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. స్పీకర్ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో తీర్పు ఇచ్చారని, సుప్రీంకోర్టు సైతం ఈ కేసును క్లోజ్ చేసినట్లు ప్రకటించిందని తెలిపారు. అయితే స్పీకర్ తీర్పు కాపీలు ఇవ్వటం లేదని తమ న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు. దీంతో 48 గంటల్లో తీర్పు కాపీలను ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని, ఆ తీర్పు కాపీల కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. ఈ రాష్ట్ర శాసనసభకు అధిపతి వారి శాసనసభ్యుడు ఇదే రాష్ట్రంలో పార్లమెంటుకు పోటీ చేస్తాడు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అఫిడవిట్ ఫైల్ చేస్తాడు, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తుంది, రాహుల్ గాంధీ గారు బీఫామ్ ఇస్తారు, ఈడ పోటీ చేస్తాడు. ఆయనే బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించలేదని చెప్పి ఈయన తీర్పిచ్చాడు. ఇది అసలు ఎడిపోతుంది. ఆ కుర్చీకే, స్పీకర్ పదవికే కలంకం తెచ్చిండు ప్రసాద్ గారు. అది కుర్చీ ఎల్లకాలం ఉండదు కదా. ఇంత రాజ్యాంగాన్ని ఇంత అబాసు పాలు చేసినందుకు వీళ్ళకు ప్రజల చేతుల శిక్ష పడక తప్పదు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఈ సుప్రీం ఇండియన్ డెమోక్రసీలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎమర్జెన్సీ తీసుకొచ్చింది ఇందిరాగాంధీ. ఇదే రాజ్యాంగ సవరణ చేసి ఎమర్జెన్సీ తీసుకొచ్చింది. కానీ ప్రజలు బుద్ధి చెప్పిర్రు. ఆ రోజు టీవీలు లేవు, పేపర్లు ఇన్ని లేవు, సోషల్ మీడియా లేదు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రజలు ఒకటే తీర్పిచ్చి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినందుకు, అపోజిషన్ పార్టీ నాయకులను జైల్లో పెట్టినందుకు తీసుకుపోయి బంగాళాఖాతంలో పడేసిండ్రు ఇందిరాగాంధీని. ఈ రాజ్యాంగం అంత గొప్పది. ఈ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినందుకు స్పీకర్ గారు డెఫినెట్గా ఆయన మానసికంగా మనోవేదన గురవుతుండొచ్చు. నేను అంటున్నా, బికాజ్ ఆయన చదువుకున్నతను, రాజకీయ ఒత్తిడిలకి లొంగిపోవచ్చు బహుశా. రాహుల్ గాంధీ ఏం జవాబు చెప్తాడు? అసలు ముఖ్యమైనది ఇవాళ పత్రికా విలేకరుల సమావేశం మేము పెట్టాలనుకున్న ముచ్చట గదే. అసలు రాహుల్ గాంధీ నువ్వు
అనర్హుడివి. రాజ్యాంగాన్ని పట్టుకొని తిరగడానికి నువ్వు అనర్హుడివి. నీ పార్టీ ముఖ్యమంత్రి, నీ పార్టీ స్పీకరు రాజ్యాంగాన్ని అపహాస్యం చేశాడు. పోనీ ఆ చట్టం తెచ్చింది ఎవరు? మీ నాయన రాజీవ్ గాంధీ గారు. ఈ పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి, అరికట్టాలని చెప్పి అంతా మంచి ఆలోచనతోనే 1985లో రాజ్యాంగ సవరణ చేసి తీసుకొచ్చిన చట్టాన్ని ఇలా చంపేసినావు నువ్వు మిస్టర్ రాహుల్ గాంధీ. న్యాయ నిపుణులు కానీ, న్యాయవాదులు కానీ, న్యాయాన్ని నమ్ముకున్న దేశ ప్రజలు 130 కోట్ల ప్రజలు ఏం భావించాలి ఇలాంటి తీర్పు ఇచ్చినందుకు? అసలు నా దృష్టిలో ఇప్పుడు 10th షెడ్యూల్ అనేది లేనేలేదు. ఎందుకంటే దాన్ని చంపేసేసినావు. నువ్వు పార్టీ మారచ్చు, నేను పార్టీ మారలేదని చెప్పి ఒక అఫిడవిట్ రాసి పడేస్తే కథ ఇంకెందుకు? ఒకేసారి ఒక పార్టీ ఎమ్మెల్యే నేను ఇదివరకు చూసేదైతే పార్టీ రాజీనామా చేసి పోటీ చేసిన చూసిన. ఇప్పటిదాకా నిన్నదాకా ఇప్పుడు పార్టీ నువ్వు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి గెలిచి రేపు బీజేపీ నుంచి కూడా పోటీ చేయొచ్చు. రేపు బీజేపీ నుంచి గెలిచినోడు కాంగ్రెస్ నుంచి పోటీ చేయొచ్చు. బీఆర్ఎస్ నుంచి గెలిచి పోటీ చేసి గెలిచినోడిని కాంగ్రెస్ నుంచి ఎంపీ చేసిన తర్వాత నువ్వు కరెక్ట్ అయిన తర్వాత ఇంకా అన్ని జరుగుతాయి దేశంలో. రేపు వాడు కొత్తోడు వస్తాడు, నా ఒకటేసారి 3 రాజకీయ పార్టీల నుంచి పోటీ చేస్తా అంటాడు. పార్టీలు టికెట్లు ఇచ్చినాయి అనుకో, ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా ఇట్ హ్యాస్ టు టేక్ కాగ్నిజెన్స్. వీఆర్ రిక్వెస్టింగ్ ఎలక్షన్ కమిషన్ షుడ్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ దిస్ వర్డిక్ట్ అండ్ ఇట్ షుడ్ ఇంటర్ఫియర్ అండ్ అసలు ఎలక్షన్ కమిషన్ ఫైల్ చేయాలి ఈ తీర్పుకు వ్యతిరేకంగా నా డిమాండ్. వి విల్ రైట్ ఎ లెటర్. మేము లెటర్ రాస్తాము. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా షుడ్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ దిస్ అఫెన్స్ అంటున్నా నేను. ఓ విధంగా దిస్ ఇన్ అఫెన్స్, ఇట్ షుడ్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ దిస్ వర్డిక్ట్. రేపు నేను అడుగుతా ఎలక్షన్ కమిషన్ వెదర్ ఏ పర్సన్ కెన్ కాంటెస్ట్ ఆన్ 2-3 పొలిటికల్ పార్టీస్ ఎట్ ఏ టైం. దేశంలోని రైతులకు ఎరువుల కొరత ఉండదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ విషయమై పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ రైతులకు ఎరువుల కొరత ఉండబోదని తేల్చి చెప్పారు. అందుకు గాను తగిన ఏర్పాట్లు చేశామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. फर्टिलाइजर सब्सिडी से मैं आपके सामने आपके द्वारा सभी सांसदगण को ये विषय बोलना चाह रहे हैं कि किसानों के लिए फर्टिलाइजर सब्सिडी कोई कमी नहीं होगा. पूरे के पूरे किसान के लिए प्रावधान है इस सप्लीमेंट्री डिमांड में. 19,230 crores फर्टिलाइजर सब्सिडी एडिशनल रिक्वायरमेंट के लिए जो प्रावधान किया वो दे रहे, मगर उससे ऊपर एडिशनल भी दे रहे. किसान के लिए कोई कमी ना हो वो फूड कॉर्पोरेशन को जा रहा है. और मुख्य है डिस्ट्रिक्ट डिसेंट्रलाइज्ड, हर एक स्टेट डिसेंट्रलाइज्ड प्रोक्योरमेंट प्रोसीजर के द्वारा उनके अपने स्टेट में किसान से जो प्रोक्योरमेंट करते हैं, खरीदते हैं किसान से, उनके लिए भी पैसा इस फर्टिलाइजर सब्सिडी के द्वारा जो फर्टिलाइजर के लिए जा रहा है वो जाएगा. मगर उससे ऊपर 23,641 करोड़ पीएम गरीब कल्याण अन्न योजना के लिए जा रहा है. पीएम गरीब कल्याण अन्न योजना 2 रास्ता से जा रहा है सर. वो पैसा फूड कॉर्पोरेशन ऑफ इंडिया के लिए जा रहा है. फिर जैसे मैंने बताया स्टेट्स उनके अपने तरफ से जो प्रोक्योरमेंट, जैसे मध्य प्रदेश राज्य गेहूं किसान से खरीदते हैं, उनके लिए भी इसके द्वारा पैसा जाएगा. सो गरीब कल्याण अन्न योजना में कोई दिक्कत ना हो, उनको पूरे मिलेगा. किसान के लिए कुछ कमी ना हो, उनसे प्रोक्योरमेंट भी होगा. दोनों के लिए पैसा इस सप्लीमेंट्री डिमांड फॉर ग्रांट्स में. ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో దేశంలో వంట గ్యాస్ కొరత ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. మున్ముందు ధర మరింత పెరుగుతుందనే ఆందోళనతో గృహ వినియోగదారులు గ్యాస్ ను కొనుగోలు చేయడానికి బారులు తీరుతున్నారు. అసలు గ్యాస్ దొరుకుతుందా లేదా అనే భయాలు కూడా ప్రజల్లో ఉన్నాయి. నేపథ్యంలో వంట గ్యాస్ కొరత ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పందించింది. వంట గ్యాస్ గురించి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసింది. అవసరం లేకపోయినా ఆందోళనలతో బుక్ చేయించవద్దని సూచించింది. దేశంలో గృహ అవసరాలకు తగిన
వంట గ్యాస్ అందుబాటులో ఉందని వెల్లడించింది. ఉత్పత్తిని పెంచాలని కంపెనీలను కూడా ఆదేశించినట్లు తెలిపింది. ఈ మేరకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కొరత లేకుండా ఉండేందుకు ఎల్పీజీ ఉత్పత్తిని సుమారు 30% పెంచినట్లు తెలిపారు. जहाँ तक क्रूड की सवाल है, हमारे पास 258 मिलियन मेट्रिक टन रिफाइनिंग कैपेसिटी है और वी आर सेल्फ सफिशिएंट इन द प्रोडक्शन ऑफ पेट्रोल एंड डीजल और इसलिए भारत में पेट्रोल और डीजल का आयात करने की आवश्यकता नहीं है. हमारी सारी रिफाइनरीज 100% कैपेसिटी या उससे अधिक पर चल रही हैं. रिफाइनरीज के पास एडिक्वेट इन्वेंट्री है क्रूड की और इसके अलावा सप्लाईज आर ऑल्सो मेंटेन्ड. नेचुरल गैस ऑर्डर 9 मार्च 2026 को जो इशू हुआ था कंट्रोल ऑर्डर, उसमें कई सेक्टर्स को प्रायोरिटाइज किया गया है और उसी ऑर्डर के क्रम में पीएनजी डोमेस्टिक सप्लाई और सीएनजी को बिना किसी कट के पीएनजी सप्लाई इंश्योर की जा रही है और इस स्थिति में पैनिक की कोई आवश्यकता नहीं है. आज की तारीख में हमारे पास 1.5 करोड़ पीएनजी उपभोक्ता हैं, घरेलू उपभोक्ता हैं और उन सभी को ये सप्लाई इंश्योर की जा रही है. आप सबके माध्यम से मैं ये कहना चाहूँगी कि इन 1.5 करोड़ के अलावा लगभग 60 लाख ऐसे हाउस होल्ड्स हैं जिनके बहुत करीब में पीएनजी कनेक्टिविटी है और वो बहुत आसानी से पीएनजी कनेक्शन ले सकते हैं. सो आप सभी के माध्यम से मेरी उन सभी उपभोक्ताओं से अपील होगी कि वो पीएनजी कनेक्शन लें. ये इसलिए भी इम्पॉर्टेंट है ताकि हम जो एलपीजी के ऊपर प्रेशर है उसको हम थोड़ा सा रिड्यूस कर पाएँ. इसके अलावा हमारे मेजर अर्बन सिटीज़ और सेंटर्स में भी जो कमर्शियल उपभोक्ता हैं, भारत सरकार का ये प्रयत्न है कि वो भी जो जिनको अभी एलपीजी सप्लाई की वजह से जो दिक्कत का सामना करना पड़ रहा है, उन सभी उपभोक्ताओं से हमारी अपील है कि वो भी अपने लोकल एरिया के सीजीडी नेटवर्क, सिटी गैस डिस्ट्रीब्यूशन नेटवर्क या जो भी उनका डीलर है उससे बात करें और पीएनजी कनेक्शन लें. रिटेल आउटलेट लगभग हमारे पास 1 लाख रिटेल आउटलेट पर नो फ्यूल ड्राई सिचुएशन हैज़ बीन रिपोर्टेड. सभी पेट्रोल पंप्स पर पेट्रोल और डीजल पर्याप्त मात्रा में उपलब्ध है. आप सभी के माध्यम से मैं एक इंस्टेंस जो कल तमिलनाडु में हमारी दृष्टि में आया, आप सबके साथ साझा करना चाहूँगी. वहाँ पर एक रिटेल आउटलेट पर लूज कंटेनर में पेट्रोल लिया जा रहा था. आप सभी के माध्यम से मेरी ये गुजारिश है नागरिकों से कि इस तरह के कार्य करने से बचें. ये सेफ नहीं है और ये एडवाइजेबल भी नहीं है. उस रिटेल आउटलेट, उस पेट्रोल पंप पर एक्शन लिया गया है और उसको सस्पेंड कर दिया गया है. All the retail outlet dealers are also directed to strictly follow the guidelines while dispensing fuel. Any violation will invite very strict action. LPG के संबंध में मैं कहना चाहूँगी कि ये एक इशू ऑफ कंसर्न है हमारे लिए, खासकर जब हमारा मुख्यतः जितना भी आयात हो रहा है उसमें एक मेजर पोर्शन स्ट्रेट ऑफ हॉर्मुज से आता है और वहाँ पर क्लोजर की वजह से थोड़ी सी मैटर ऑफ कंसर्न है. लेकिन इसके बावजूद भी किसी भी 25,000 डिस्ट्रीब्यूटर्स में कहीं कोई ड्राई आउट रिपोर्ट नहीं हुआ है. मैं आप लोगों के माध्यम से सभी देशवासियों से ये अपील करना चाहूँगी कि अफवाहों पर विश्वास न करें, पैनिक बाइंग न करें. वी आर शोइंग यू आर डाटा. हमारा जो एवरेज बुकिंग है वो लगभग 50-55 लाख बुकिंग पर डे है. लेकिन अगर आप देखें कि पिछले कुछ दिनों में बुकिंग हैज़ इंक्रीज्ड टू 75-76 लाख ऑल्सो. सो दिस इज़ मोर ऑफ अ पैनिक पैटर्न. ये पैनिक बुकिंग है. आप सभी से आपके माध्यम से सभी देशवासियों से हमारा प्रार्थना है कि
पैनिक बुकिंग से बचें। लगभग 50 लाख सिलेंडर हम पहले भी डिस्ट्रीब्यूट करते थे अपने डिस्ट्रीब्यूशन नेटवर्क के द्वारा और वो हम आज भी कर रहे हैं। వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బీజేపీ ప్రభుత్వం వచ్చాకే అభివృద్ధి పరుగులు. అస్సాం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులు ఎవరికి వ్యతిరేకం కాదని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మూసీ ప్రాజెక్టుకు బీజేపీ వ్యతిరేకం కాదన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. పేదలను దెబ్బతీస్తే మాత్రం పోరాటమే అని హెచ్చరించిన రామచంద్రరావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు 8 సూటి ప్రశ్నలు. సమాధానం చెప్పాలని డిమాండ్. వంట గ్యాస్ కొరత ఆందోళనలు మరోసారి స్పందించిన కేంద్రం. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.